ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్రలో 27వ భాగం 6/6/26 మన ఊరు నాటకం. మాకు గల ప్రచార సాధనాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానం. మన ఊరు హమారా గావ్ అనే హిందీ నాటికకు తెలుగు చేత ఇతర భాషల్లో కూడా ఆ హిందీ వాటి అనువాదం చేయించి ప్రభుత్వం నాటకాన్ని ఆడించమని సూచన. ఒకనాటి ప్రదర్శనకు ప్రయాణపు ఖర్చులు, ప్రదర్శన ఖర్చులు అన్నీ కలిపి 300 ఇచ్చేవాడు. నాటిక ప్రదర్శన తగిన నాటక సంఘాలు ఎన్నిక చేసి వాళ్ళకి ఏ ఊళ్ళలో ప్రదర్శించాలో ఒక కార్యక్రమ నిర్దేశం నా అధికారంలో ఉండే. ఆ ప్రదర్శన సరిగ్గా జరుగుతూ ఉన్నాయా లేదా అని మా ప్రచారక ఉద్యోగులు పర్యవేక్షించేవారు. నాటక సమాజాలు ఎన్నుకొనినప్పుడు మేరు ప్రఖ్యాతులని ప్రణాళికా ప్రచారాలు చిత్తశుద్ధితో శ్రమిస్తారనే సంకల్పం తమంతగా తాము గ్రామాలకు మా సూచన పైన ఆయన చొరవ చేసుకొని ఊరిలోని పెద్దల సహకారంతో ఒక అనుకూల స్థలం వారి ఏర్పాటుకు రంగస్థలం ఏర్పాటు చేసుకొని నాటకాన్ని ప్రదర్శించి ఉచితంగా మర్నాటి ఉదయం ఇంకో గ్రామానికి బయలుదేరే స్తోమత ఉత్సాహం గల బృందాలనే పరీక్షించి మా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చేవారు. ఈ కోవకు చెందిన వారిలో బందా కనకలింగేశ్వరరావు బృందం ఏలూరు, వేటపాలెంలోని లలిత కళా సమితి, వీరిలో ప్రధానుడు విజి కృష్ణ, లొల్లా శ్రీరామమూర్తి గారంటే లొల్లా బాలకృష్ణ గారు అబ్బాయేమో నాకు తెలిసినారు. నాతో పాటు మోపిదేవ్ హై స్కూల్లో 1963 నుంచి 65 దాకా నేను పనిచేసినప్పుడు అతను గ్రేడ్ 2 తెలుగు పండిట్గా ఉండేవాడు. ఆయన తమ్ముడు వేణు అనుకుంటా, వాడు అప్పుడు 9th క్లాస్ చదువుతూ ఉండేవాడు. సురభి నాటక సమాజాలు 3. ఒకటి ఏలూరులోని ఆవేటి పూర్ణిమ బృందం, అలాగే హైదరాబాదులో ఏఆర్ కృష్ణ, వీరి 1992 భారత విభూషణ అనే బిరుదుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆయన వాళ్ళ మేనల్లుడే యామిజాల ఆనంద్ గారు. వారి బృందం ముఖ్యం విజయవాడలో కొప్పరపు సుబ్బారావు, సరోజిని గారుల నాటక సమాజం ప్రత్యేకంగా శ్రద్ధ వారి 5 చక్రాల బండి గేయ నాటిక కూడా ప్రదర్శించి, అయితే ప్రభుత్వ ఆమోదం ఈ కళాకారులకు రాకపోవడం వీరి ప్రదర్శనలకు మా పారితోషికం లేదు. మన ఊరు నాటకంతో పాటు వారి ఉత్సాహాన్ని గ్రామస్తుల కోరికపై ఉచితంగా ప్రదర్శించేవారు. వేటపాలెం లలిత కళా సమితి సభ్యులు కేవలం కళాకారులే కాక రచయితలు. అందులో ఒకరు పంచవర్ష ప్రణాళికను భూమికగా చేసుకొని యక్షగానం ఒకటి రాశారు. అతని పేరు బంగారు భూమి కానీ మరొకటి కానీ అయి ఉండి రచన పేరు ఇద్దరిని మరిచారు. ఆ యక్షగానాన్ని మా సమితి సభ్యులు వారి సొంతంగా కొన్ని స్థలాల్లో ప్రదర్శించి దీని రచన కేంద్ర ప్రభుత్వానికి పంపించాం కూడా. అలాగే కాకినాడ దగ్గర ఒక గ్రామంలో సర్పవరంలో తోలుబొమ్మలాడేవాడు. గ్రామాల్లో తోలుబొమ్మలాటకు విశేషమైన ఆకర్షణ, ఆదరణ ఉంది. వాళ్ళు కేవలం భారత రామాయణ కథనని ప్రదర్శించారు. గ్రామీణుల మధ్యకు చొచ్చుకొని పోతే మా జానపద కళాకారూపానికి ప్రణాళిక మధ్య కొంత పొంతన ఉంటే దాని ప్రచారం బలంగా, సజీవంగా, హృద్యంగా ఉంటుంది. అలాని ఏలూరులో మేము నిర్వహించిన సదస్సులో చర్చించాం. రామకథ సందర్భంగా ఏదైనా 1-2 ప్రస్తుత ప్రణాళికాంశాలు దగ్గరగా ఉంటే ఆ స్థలంలో కథలో గాక కొంత ఉపన్యాస వర్తమానంలో జరుగుతూ ఉన్న అభివృద్ధి పనులు సమన్వయించపరిచి ప్రజలను ప్రణాళిక విషయంలో కొంతవరకు ఉత్తేజితులను చెయ్యాలని ఒక ప్రయోగాత్మక పరిశ్రమగా భావించారు. ఉదాహరణకు శృంగివేరిపురం గుహుడు నీటిని ఆధారంగా చేసుకొని మధ్య స్థలాల అభివృద్ధిని
అదేవిధంగా సీతారామ లక్ష్మణుడు గుహుడు నావుపై గంగా నదిని దాటి వస్తున్నప్పుడు ప్రస్తుతం అటువంటి మహానదులు తేలిగ్గా దాటడానికి నిర్మించబడిన లేదా నిర్మాణంలో ఉన్న పెద్ద పెద్ద వంతెనలను పేర్కొని వాటి మూలంగా ప్రజలకు జరుగుతూ ఉన్న ప్రణాళిక ప్రయోజనాలను వివరించే అవకాశం ఉంటుంది. ఒక ఔత్సాహిక కళాకారుడు తోలు బొమ్మలాటపై కొంత ఉత్సాహం కనబరిచి అతని పేరు ఎంవి రమణమూర్తి, కాకినాడ. ఔత్సాహిక యువ కళాకారులకు కొన్ని కళారూపాలలో ప్రసిద్ధుల దగ్గరను సంస్థలలోనే 2 ఏళ్ళు కొంత పారితోషికం ఇస్తూ శిక్షణ ఇచ్చే పథకం ఒకటి కేంద్ర ప్రభుత్వం చేస్తారు. వీటికి ఇప్పటికి కూడా అది ఉన్నదనుకుంటానన్న. యువకుని వద్ద నుండి ఒక అప్లికేషన్ తీసుకొని దానికి చేయూతనిచ్చే కొన్ని అభిప్రాయాలు నేను జోడి కేంద్రానికి బొమ్మలాట పర్పస్ అంటారు. శ్రీకలో శిక్షణకై అతని అర్జీ అధికార రీత్యా పంపబడినందు వాటిని ఎన్నుకున్నారు. రాజస్థాన్లో ఈ పెపట్ల బొమ్మలాట ప్రఖ్యాతమైన జానపద కళ. చిన్న కట్టె బొమ్మలకు కాళ్లకు తలకు తాళ్ళు దారాలు కట్టి మీద నుండి కళాకారుని వేళ్లకు తగిలించుకొని ఆడించే ప్రదర్శన మన తోలు బొమ్మలకు దగ్గరగా ఉంటుంది. కట్టె బొమ్మలకు తెర ఉండదు. తోలు బొమ్మలకు తెర, అవి తెరలపై నిలబడటానికి చిన్న ఈత ముళ్ళు. తోలు బొమ్మల కాళ్లకు చేతులు సన్నని కర్రలు కట్టి తెర వెనక పాడుతూ తెరపై బొమ్మలు ఆడిస్తారు. కట్టె బొమ్మలకు తోలు బొమ్మలకు గల ప్రక్రియ మాత్రం ఒకటి కనుక రాజస్థాన్ వెళ్ళి 2 ఏళ్ళు శిక్షణ తర్వాత తన కృషి బలంగా ఆస్ట్రేలియా అనుకుంటా ఒక దేశానికి ఉన్నత శిక్షణకై వెళ్ళి వచ్చి మద్రాస్ అడియార్లో చర్మ పరిశోధనాలయంలో ఉన్నత ఉద్యోగిగా చేరాడు. చేరగానే తన కృతజ్ఞతలు వ్యక్తం చేసి డిసెంబర్లో రాశాడు ఉత్తరం. దానిని అందుకున్నాం. కానీ ఆ సమయానికి నేను ప్రణాళిక ప్రచారంలో ఉన్నతోద్యోగిగా లేదు. ఈ విషయం మున్ముందు వ్రాస్తా. అతనికి నేను చేసిన జీవనోపాధి మార్గమే మిగిలింది. నాకు అది తృప్తి అంటేనే తృప్తి. 10th స్టేజ్ నాటక ప్రదర్శనలకు ఊరూరా తిరిగినప్పుడు మా నాటక సమాజాలు కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు తెలిసింది. వెళ్ళిన చోట రంగస్థల నిర్మాణం వారికి ఒక పెద్ద తలనొప్పి. ప్రతి చోట రంగస్థలాన్ని కట్టడానికి తగిన రాటలు, మెదళ్ళు, తాళ్ళు ఇత్యాది సామాన్లు తీసుకొని వెళ్తూ ఉండడం అంటే తేలికేం కాదు. వెళ్ళిన ఊరిలో అది అంత తేలిగ్గా దొరకవు కూడా. దొరికినా సరిపో. ఈ పరిస్థితిలో నాటక సమాజాలు ఏదో విధంగా సరిపుచ్చుకొని నాటకం ఆడేవారు. దీనివల్ల నాటక ప్రదర్శనకు ఉండాల్సిన రంగస్థల పుష్టి, మానసిక వాతావరణం ఉండేవి. మా నాటక సమాజాలకు ఒక నిత్య పరిశ్రమ కనుక ఒక పెద్ద డేరాలో రంగ నిర్మాణం చేసుకొని ప్రదర్శించడానికి వీలుగా డేరా గుర్తించుకుంటే లాభమని సమాజాలతో 14-16 అడుగుల పొడవు, 10-12 అడుగుల లోతు, 10 అడుగుల ఎత్తుగల మాదిరిగా ఉండి దానికి 2 పక్కల ఏటవాలుగా లేదా గుడ్డను దించితే 2 గదులుగా ఉంటాయి. నాటక రంగానికి స్త్రీ పురుషులు విడివిడిగా చోట్ల వేషాలు వేసుకోవడానికి, తెర వేయటానికి, లాగటానికి తగిన ఏర్పాట్లకి ఆ ప్రక్క ఏటవారు గదులుపై నాటకం అయ్యాక అందులోనే వాటి భోజనాలు. ఈ విధమైన ఏర్పాటుకు సరథి నాటక సమాజాలు బాగా అలవాటు పడి కనుక వాడే ముందుకు వచ్చి 3 సమాజాలు 3 డేరా రంగ స్థలాలుగా గుడి తయారు చేయించుకున్న. ఒక్కొక్క దానికి అప్పుడు 3,000 ఖర్చు అయిందని వారు. అయినా 5-6 నెలల ప్రదర్శన పిమ్మట వారికి అది లాభంగానే ఉండే అన్నారు. ఇంగ్లీష్లో 10th స్టేజ్ అంటారు. ఈ స్టేజ్ సదుపాయాలు ఉన్నందుకు సరఫి పూర్ణిమ వారి నాటక బృందాన్ని అరకులోయ పంపారు. ఆ బృందానికి మోటారు వ్యాన్ సౌకర్యం. అనంతగిరి కొండకు దిగువల శృంగవరపు కోట అనే చిన్న పట్టణం, ఆ మధ్యలోని గ్రామంలో కొందరికి తెలుగు మాట్లాడటం. అటువంటి వారిని ఒకరి శృంగవరపు కోటలో రప్పించి ఆ ఊరిలో వీరు మన ఊరు నాటక ప్రదర్శన వేయగా దాని కథను చెప్తూ వచ్చారు. ఈతనికి నాటక సమాజంతో పాటు అనంతగిరి మన్యానికి అనంతగిరి శంకరమెట్ట, అరకులోయ అనే 3 గ్రామాలు
మన ఊరు నాటకాన్ని టెంట్ స్టేజ్పై ప్రదర్శించారు. మా నాటక బృందంతో వెళ్ళిన ద్విభాషి ఒక ఊరు నాటక కథ భాగాలు అక్కడక్కడ కొండ భాషలో చెప్పేవారు. ఆ మన్య గ్రామాలు ఈ నాటక ప్రదర్శన జరుగుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల జనులంతా తెరనాళ్లకు వచ్చినట్టు వచ్చారని, ఈ మన్య ప్రాంతంలో ప్రణాళిక ప్రచార నాటక ప్రదర్శన ఏర్పాటుకై శ్రమించిన శాఖ పట్టణంలోని హిందూ పత్రిక విలేకరి కపిల గోపాలరావు నాకు హైదరాబాదుకు నివేదిక బహుశా ఇటువంటి కార్యక్రమం దరిమిలా ఇంతవందుకు కానీ జరిగి ఉండలేదు. మన్యంలోని ప్రజలలో కూడా మూడవ ప్రణాళిక సందేశాన్ని తెలుసుకునేట్టు చెయ్యాలంటే తగిన రీతిలో శ్రమ పడాలని గట్టిగా చెప్పడానికి ఇది ఔత్సాహిక నటులు టెంట్ స్టేజ్ ద్విభాషి అంటే 2 భాషలు మాట ప్రజా సహకారానికి ప్రత్యేకంగా వచ్చిన హిందూ పత్రికా విలేకరి ఇందరి సహకారంతో ఈ ఘనకార్యం జరిగింది. వీలైనంత వరకు ప్రజలమందరూ పంచవర్ష ప్రణాళిక ఉద్దేశం తెలియజేయాలని, వాటిలో పాల్గొనడానికి ప్రదేశంలో కోరిన ప్రజలలో కలిగించాలని నా తాపత్రయం. దానికై ప్రజల రీతుల్లో కొత్తవి ఆలోచించి అన్ని వర్గాలు అన్ని అంతస్తుల పరిజ్ఞానం కలవారికి అందరికీ మా ప్రచారం అందేటట్టు ఆకాంక్షించే ఆలరింప చేసే విషయం అర్థమయ్యే చెయ్యడానికే నా ప్రయత్నం అంతా. ప్రచారంలో మన్య ప్రాంతాలకు చేరడం ఒక విధంగా కష్టమైతే, గోదావరి జిల్లా డెల్టా గ్రామాలను చేరడం మరొక కష్టం. ఎందుకంటే అప్పటికి నేటికి 40 సంవత్సరాల వెనక్కి జిల్లాలో రహదారి పడవలే ప్రజల ప్రయాణ మార్గం. పెద్ద గ్రామాలకు రహదారి కాలువలు ఆనుకొని కానీ దగ్గరలో కానీ ఉండే ఈ పరిస్థితులలో చూడమవుతాయి. జీపులలో మా ప్రచార సాధన సామగ్రి డెల్టా గ్రామాల్లో తరగడం కష్టమే. ఎంత దిద్దు కష్టం. దాన్ని ఆలోచించి సో బోట్ ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. అంటే టెంట్ స్టేజ్ సంచార రంగస్థలాన్ని ఊహించేసినట్టే ఒక ప్రచార నౌక ఏర్పాటు చేద్దామని బుద్ధిపట్టి అందులో చలనచిత్ర ప్రదర్శనకు తగిన పరికరాలు, సిబ్బందితో పాటు నాటక సమాజాలు కూడా తీసుకుని వెళ్ళే పెద్ద రహదారి పడవ ఊరి అది చాలా సౌఖ్యంగా మన రైలు పెట్టెల మాదిరి కావలసిన చోట పడవను రంగులు నింపుతారు. కాలువ పక్కన పెద్ద గ్రామాల కడ ఆ సంచార నౌక. ఆ సాయంత్రం ఒక సభ, చీకటి పడిన తర్వాత ఒక చలనచిత్ర ప్రదర్శన లేదా మన ఊరు నాటక ప్రదర్శన ఏర్పాటు చేయడం. నాటక రంగస్థలానికి కావలసిన సామగ్రి అంతా నౌకలోనే ఉంటుంది. డెల్టా ప్రజలకు రాకపోకలు రహదారి పడవలే ఉన్నాయి. వాడు కదా అంతటితో ఆగిపోయి నా ప్రతిపాదనకు ఆమోదం ముద్దరు రాదు. అలాగే ప్రచార కార్యక్రమంలో వారికి స్థానం తగిన సందేహాత్మకమైన పాటించేవాడు. అలా ఒక సంవత్సరంలో నా ప్రచార కార్యక్రమాన్ని విస్తృత బుర్ర కథ గురించి రేపు చెప్తారు.